హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లై చేసుకుంటున్న వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోవాలి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయలేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైట్ సైడ్ కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన నోటిఫికేషన్ అయితే ఇది. అయితే మనకి ఈ నోటిఫికేషన్ 28 డిసెంబర్ నాడు అయితే రిలీజ్ అయింది. ఇంక ఎప్పటి నుండి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. 28 డిసెంబర్ నుండి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 8 జనవరి, అంటే నెక్స్ట్ మంత్ 8 వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా తక్కువ టైం ఉంది కాబట్టి స్పీడ్గా అప్లికేషన్ అయితే చేసుకోండి. అయితే అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి కావాలి అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీస్ సబార్డినేట్కి చూసుకున్నట్లయితే దీనికి 10th క్లాస్ అయితే పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఓటీ టెక్నీషియన్కి చూసుకున్నట్లయితే మనకి డిప్లొమా అయితే చేసి ఉండాలి. అది మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్లో అయితే మనకి డిప్లొమా అయితే ఉండాలి. అలాగే మనకి మస్ట్ అండ్ షుడ్గా ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్ చూసినట్లయితే ఎవరైతే బీఈ బీటెక్ చేసి ఉంటారో మనకి ఐటీసీఎస్లో ఎవరైతే బీఈ బీటెక్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఎంసీఏ చేసిన వాళ్ళకి కూడా ఎలిజిబులే. అది లేదంటే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో చేస్తుంటారో వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మనకి వీటితో పాటుగా మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా మనకి ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారో వారైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్, దీనికి బీఈ బీటెక్ ఇన్ ఐటీసీఎస్లో ఎవరైతే బీఈ బీటెక్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. నెక్స్ట్ వీటికి కూడా సేమ్ ఎంసీఏ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్, అలాగే మనకి 3 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. నెక్స్ట్ మనకి ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి చూసినట్లయితే ఎవరైతే డిఎంఎల్టీ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే బీఎస్సీ చేసి ఉంటారో ఎంఎల్టీలో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. దీంతో పాటుగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుందన్నమాట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు సర్వీస్ చేసినట్లు 1 year ఎక్స్పీరియన్స్ అయితే కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ల్యాబ్ అటెండెంట్, దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి మస్ట్ బి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. లేదంటే ఇంటర్మీడియట్ చేసినా సరే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ హెల్పర్, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. మీకు 10thతో పాటుగా ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకేనా, ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్, దీనికి ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో వారైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. సింపుల్గా 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, దీనికి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్తో పాటుగా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీలో ఎవరైతే చేసి ఉంటారో వారైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3, ఎవరైతే 10thతో పాటు ఐటీఐ చేసి ఉంటారో, ఓకేనా, 10thతో పాటు ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. లేదంటే ఐటీఐ చేయలేదు, మేము డిప్లొమా చేసాము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అయితే వాళ్ళు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబులే. కాబట్టి వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లైబ్రరీ అసిస్టెంట్ అనమాట, దీనికి ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంటర్తో పాటుగా ఐఎస్సి అంటే ఏంటంటే మీకు లైబ్రరీ సైన్స్లో సర్టిఫికేట్ అయితే ఉండాలి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్
కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అయితే కావాలి, ఓకేనా, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అలాగే వీటితో పాటుగా మస్ట్ బి పాస్డ్ ఇన్ పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, అది కూడా కలిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ మనకి డెంటల్ టెక్నీషియన్, అలాగే స్పీచ్ థెరపిస్ట్, నెక్స్ట్ క్లినికల్ ఫిజియాలజిస్ట్, ఇలా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. అలాగే మనకి ఈ పీడిఎఫ్ అయితే మీకు మన వాట్సాప్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ లింక్ ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను. మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు లింక్ అయితే కనిపిస్తుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మన గ్రూప్లో జాయిన్ అయిపోండి. మీకు ఈ పీడిఎఫ్ కాదు, ఎటువంటి జాబ్ నోటిఫికేషన్ పడినా సరే మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డైలీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందో వారందరూ కూడా వచ్చి జాయిన్ అయిపోండి, ఓకేనా. ఈ పీడిఎఫ్ కూడా అక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడండి, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ కావాలో, మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో అది చెక్ చేసుకుని అప్లికేషన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అప్లై చేసుకోవడానికి మనకి ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఎవరికైతే 18 to 42 ఇయర్స్ మధ్య ఏజ్ ఉంటుందో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఏజ్ క్యాలిక్యులేషన్ డేట్ వచ్చేసరికి 7th అంటే 7వ నెల ఫస్ట్ డేట్ మనకి 2024 7వ నెల ఫస్ట్ తారీఖుకి ఏజ్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పటికి మనకి 18 ఇయర్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే మనకి 42 ఇయర్స్ దాటి అయితే ఉండకూడదు, ఓకేనా. నెక్స్ట్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ కూడా సేమ్ 5 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ అయితే కల్పించారు. అలాగే మనకి ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అయితే 3 ఇయర్స్, అలాగే డెఫిషియన్సీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్, అలాగే మనకి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే 52 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. కాబట్టి ఎవరికైతే ఏజ్ ఉంటుందో వారందరూ కూడా ట్రై చేయండి. మీ యొక్క సొంత జిల్లాలోనే పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మనకి విజయనగరంలో పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా. ఎవరైతే విజయనగరం జిల్లాకు సంబంధించి దగ్గరలో ఉంటారో వారందరూ కూడా వీటికి ట్రై చేయండి. చాలా మంచి జాబ్స్, శాలరీ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకి అప్లికేషన్ ఫీ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే మనకి 300 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే మనకి ఇక్కడ ఓసీ క్యాండిడేట్స్ అయితే 400 రూపీస్ అయితే పే చేయాలి. ఇక మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అయితే లేదు, కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం పంపించాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఆఫ్లైన్ అంటే పోస్ట్ ద్వారా మనం అప్లికేషన్ అయితే ఫిల్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సిగ్నేచర్ చేసి బై పోస్ట్ ద్వారా మనం అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఏ డాక్యుమెంట్స్ పంపించాలనేది ఇక్కడ చూసుకోండి. మీకు ఈ పీడిఎఫ్ అయితే మనం వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను, కాబట్టి ఒక్కొక్కటిగా క్లియర్గా చెక్ చేసుకున్నాక పంపించండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే శాలరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, కాబట్టి చూసుకోండి. మీ పోస్ట్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయో లేవో అది చూసుకొని అప్పుడు అప్లికేషన్ అయితే చేసుకోండి, రైట్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరికీ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఈ పీడిఎఫ్లోనే అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట. లేదంటే మీరు విజయనగరం డిస్ట్రిక్ట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ కూడా కనిపిస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఏ విధంగా అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయండి. ఆ తర్వాత అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఫిల్ చేయాల్సిన లేదు, ఇది ఆఫీస్ వాళ్ళు అయితే ఫిల్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఇక్కడ పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అతికించాల్సి ఉంటుంది, అది లేటెస్ట్ ఫోటో అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నేము, జెండరు, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క క్యాస్ట్, ఇలా ప్రతిదీ కూడా ఫిల్ చేయండి. ఆ తర్వాత
ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చాడు, ఆ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయండి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఉంటారో. లేదు అలాగ వదిలేయండి. ఆ తర్వాత అడ్రస్ కమ్యూనికేషన్, మీ యొక్క అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్ అయితే రాసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క 4th to 10th క్లాస్ సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ ఇయర్లో చదువుకున్నారు, అలాగే ఆ స్కూల్ నేమ్ ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, ఆ ప్లేస్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే రాసేయండి, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అయితే పెట్టేయండి. ఆ తర్వాత మీదన మనం చూసినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కాంటాక్ట్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్ చేయండి. అంటే మనకి అది ఏ ఇన్స్టిట్యూటు, అది కాంట్రాక్టా లేదా అవుట్ సోర్సింగా, అలాగే మనకి అది అర్బనా, రూరలా, లేదంటే ట్రైబల్, COVID-19 ఇచ్చాడు, ఏదైతే అది ఇవ్వండి. ఆ తర్వాత పీరియడ్ ఆఫ్ సర్వీస్, మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సర్వీస్ చేశారు ఆ ఇన్స్టిట్యూట్లో అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత టోటల్ పీరియడ్స్, ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మీకు సర్టిఫికేట్ అనేది సర్వీస్ చేసినటువంటి సర్టిఫికేట్ ఇష్యూ చేశారు లేదా అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఇలా ప్రతిదీ కూడా మనం ఫిల్ చేసి మనకి చూపించాను కదా ఇందాక, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాలి విత్ సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. అంతే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్టిఫికేట్ అనుకోండి, ఆ సర్టిఫికేట్ మీద అంటే సర్టిఫికేట్ అంటే అన్ని ఒరిజినల్స్ కాదు, అన్ని కాపీసే పంపించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు కూడా ఒరిజినల్స్ అయితే పంపించొద్దు, అన్నీ కూడా కాపీస్ అయితే పంపించాలి. అయితే ప్రతి కాపీ మీద సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఉండాలన్నమాట. అంటే ఏంటంటే ఇది ఒక డాక్యుమెంట్ అనుకోండి, ఆ డాక్యుమెంట్లో ఎక్కడొక్కడ వైట్ స్పేస్ అయితే ఉంటుంది, ఆ వైట్ స్పేస్ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఒక ప్లేస్ దగ్గర వైట్ స్పేస్ అయితే ఉంటుంది, ఆ వైట్ స్పేస్ దగ్గర మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి ఉండాలి ప్రతి కాపీ మీద. ఇలా ప్రతి కాపీ మీద సిగ్నేచర్ చేశాక మీ యొక్క అప్లికేషన్ ఫామ్, అలాగే మీ యొక్క సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా బై పోస్ట్ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవాలి. రైట్, ఇది మరి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తాను. అలాగే ఎవరికైతే ఈ PDF అలాగే అప్లికేషన్ ఫామ్ కావాలో కిందన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను కామెంట్ సెక్షన్లో. ఆ లింక్పై క్లిక్ చేస్తే మీరు మీ యొక్క వాట్సాప్ గ్రూప్లోకి అయితే వెళ్తారు. ఆ గ్రూప్లో మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీకు అక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. అందులో మీకు ఈ PDF అయితే కనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి పోస్ట్ ద్వారా అప్లికేషన్ చేసుకోండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.